దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాలం ఆయన పాద సముఖములో నిలబడేటువంటి ధన్యత మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనను పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి చివరి మాటలను చదువుతా ఉన్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఉచితమైన అపారమైనటువంటి కృపా ప్రేమతో మరొక నూతన దినం వేకునే నీ పాద సముఖంలో నివసించగలిగే చక్కటి ధన్యత మాకు మీరు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం. మరింత బలపరిచి దీవించండి. ఘనత, మహిమలు మీరు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకునేటువంటి మాటను కొన్ని నిమిషాలు జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి మాటలు రాస్తూ, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లేక క్రీస్తును అంగీకరించమని చెబుతున్నటువంటి వారు ఎలా ఉండాలి, తమ జీవితంలో ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఇక్కడ రాశాడు. ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ప్రార్థన గురించి తెలియదు అనడానికి ఏమి లేదు, తెలియని వారు ఎవరు కూడా లేరు. అయితే ప్రార్థనను గురించినటువంటి మనలో ఉన్న ఆలోచనలు, మన మనస్సులో ఉన్నటువంటి భావనల మీదే ఆధారపడి ఉంటాయి. ఈ భావన అనేది ఒకసారి మంచిది కావచ్చు, ఒకసారి చెడు కావచ్చు. అంటే ఒకసారి తప్పవచ్చు, కాకపోవచ్చు. ప్రార్థన గురించిన ఈ భావన ఒప్పుగా ఉంటుందేమో మన జీవితంలో. ఎందుకో తెలుసా? ప్రార్థన అంటండి, మన శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శ్వాస వంటిదట ప్రార్థన. మన గుండెలో ప్రవహించేటువంటి రక్తం వంటిది. మన గుండె నిరంతరం కూడా ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? కొట్టుకుంటూనే ఉంటుంది. ఒకవేళ గుండె కొట్టుకోకపోతే మనం ఏమవుతాం కదా, అందరికి తెలిసిన విషయమే. వీళ్ళ మన గుండె నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. మన ఊపిరితిత్తులు నిరవధికంగా శ్వాసిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనము కొన్నిసార్లు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఇది మనలో ఎడతెగకుండా జరిగేటువంటి సహజమైన ప్రక్రియ. మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రితో ఏకమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని కొన్నిసార్లు మనం గుర్తించలేకపోతున్నాం. అయ్యో, నేను ఒంటరిని. అయితే పిల్లగా అయినప్పటికీ కూడా ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎడతెగకుండా మనము తండ్రితో ఏకమై ఉండడానికి చూస్తున్నాడు. తండ్రి నుంచి మనం దూరం అయిపోవాలని కోరుకోవట్లేదు. తండ్రికి తిరుగుబాటు చేసేవారికి ఉండాలని కోరుకోవట్లేదు. తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఉండాలని కోరుకోవట్లేదు. అనుక్షణము మనము మర్చిపోతున్నా కూడా మనలను ఎడతెగకుండా తండ్రితో ఏకమై ఉండేలాగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, మనము ఆయనకు చూపిస్తున్నటువంటి విధేయతను బట్టి ఈ విషయాన్ని మనం గుర్తించగలుగుతాం, లేకపోతే లేదు. ప్రార్థన అనేది ఒక అభ్యాసం కాదండి, ఇది ఊపిరి అంత సహజమైనది. అయితే నీ ప్రార్థనను అడ్డుకోవడానికి ఏవైతే సిద్ధంగా ఉన్నాయో
ఆ ప్రార్థన అడ్డుకునే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే మాట ఎడతెగక ప్రార్థన చేయదు. మనందరి హృదయంలో ఎప్పుడు కూడా దేవునిని ప్రార్థిస్తూనే ఉండాలా. అప్పుడు మనలో చిన్న బిడ్డలకు ఉన్నటువంటి మనస్సు అనేది ఏర్పడుతుంది. పిల్లరా, బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో జవాబు లేని ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన దగ్గర ఉంది. ఆయన అడిగే ప్రశ్నకు మన దగ్గర జవాబు లేదేమో, కానీ మనము చేసే ప్రతి ప్రార్థనకు ఆయన దగ్గర జవాబు ఉంది. ఇది నిశ్చయం, నమ్మాలి అంతే. ప్రార్థన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి నిశ్చయతను దేవుని ఆత్మ ద్వారా నీవు నేను కూడా కలిగి ఉన్నామా, లేదా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అదే ఆలోచనలో ముందుకు వెళ్తున్నామా? యేసుప్రభువారు చెప్పారు మత్తయి సువార్తలో, అడుగు ప్రతివాడు పొందుకుంటాడయ్యా అని. ఏమంటే అయినా కూడా మనము కానీ 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 అని చెప్తూ ఉంటున్నాం. దేవుడు ప్రతిసారి మన ప్రార్థనకు జవాబిస్తాడు, ప్రతిసారి మన మొర వింటాడు, ప్రతిసారి మన విజ్ఞాపన ఆలకిస్తాడు. అయితే ఆ జవాబు మనము ఆలోచించినట్టుగా ఉండకపోవచ్చు, మనం కోరుకునే రీతిగా జవాబు ఉండకపోవచ్చు, మనం ఎదురు చూచినప్పుడు ఆ జవాబు రాకపోవచ్చు. పిల్లరా, ఇది నాన్న దేవుని నుండి మన ప్రార్థనకు జవాబుకు ఎదురు చూస్తున్నావేమో. తగిన కాలముందు తగిన సమయముందు తప్పనిసరిగా జవాబు ఇస్తాడు ఆయన. ఎందుకంటే కాలగతులు ఆయన వశ్యమై ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు, ఉదయకాల సమయంలో మన ఆలోచనల ప్రకారం, మనలో ఉన్నటువంటి యుక్తాయుక్తమైనటువంటి వివేచన ప్రకారము దేవుని జవాబు ఉంటుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇది సరైనటువంటి అభిప్రాయము కాదు. ఎందుకంటే నా సొంత వివేచన దేవుని ఆలోచనకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా ఎడబాటు ఉంటుంది. ప్రార్థన గురించి యేసుప్రభు వారు బోధించిన సత్యాలు, ఆయన మనకు వెల్లడి చేసినది నీ దివ్య సత్యాలు. కనుక ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన ప్రార్థన గురించి మనం ఆలోచన చేయాలా. అందుకే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా, ఎడతెగగా ప్రార్థన చేయాలా. అలా ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీలో ఏదైతే కొదువైందో దాన్ని సమృద్ధిగా మనలా రెక్టిఫై చేస్తాడు. నువ్వు చూపిస్తున్న విధేయత ఆయనతో నేను ఏకం చేసి ఆయన ఇచ్చే జవాబు వెంటనే పొందుకోగలదు. కనుక ఉదయకాల సమయంలో భక్తుడు పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నట్లుగా మనము కూడా మన జీవితాలను ప్రభు వైపు తిప్పుదాం. మన ప్రార్థన గురించి మనం ఆలోచించేద్దాం. ఇష్టానుసరమైన మాటలు కాకుండా దేవునికి అనుకూలమైన మాటలు చెబుతూ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మారదాం. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం ఎడతెగగా ప్రార్థన చేయమన్నావు. ప్రార్థనా జీవితంలో అనేక లాభాలు ఉన్నాయి, అనేక సత్యాలు నేర్పించారు, అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తానంటున్నావు. నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం ద్వారా నీ మాట వింటున్న బిడ్డలందరి పట్ల నీ కృపాతిశయం చూపిస్తుంది. స్తోత్రాలు. మీ దాసులు మీరు బలపరచండి, మీ జ్ఞానంతో నింపండి. నీ లోతైన సత్యాలు ప్రకటించే ఆ ధన్యత ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు. మరింతగా ఈ కార్యక్రమం బలపరచండి, ఈ బిడ్డలను పాలిభాగస్వం చేయండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.